5 years లాస్ట్ వీడియో కంటిన్యూషన్గా అండి సీటెట్ టు సైన్స్ ఫుడ్ అనే చాప్టర్లో ఉన్నాం. టైప్స్ ఆఫ్ విటమిన్స్, దేర్ సోర్సెస్, ఫంక్షన్స్ అండ్ సిమ్టమ్స్. ఈ టేబుల్ ఒకసారి చూసుకొని స్కిప్ చేసుకొని విటమిన్ ఏ రెటినాల్, కామన్ సోర్స్ వచ్చేసి, ఫంక్షన్స్ వచ్చేసి డెఫిషియన్సీ సిమ్టమ్స్, నైట్ బ్లైండ్నెస్, నో విజన్ ఇన్ ద నైట్ అండి, రే చీకటి, విటమిన్ ఏ. నెక్స్ట్ విటమిన్ B1 ప్రాబ్లం, థైమిన్, కామన్ సోర్స్ ఏంటి, ఫంక్షన్స్, ఎసెన్షియల్ ఫర్ దేనికి మనకి నార్మల్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ నర్వస్ సిస్టమ్కి ఉపయోగపడుతుంది. బెరీ వస్తుంది దీని లోపం వల్ల. విటమిన్ B2ని రైబోఫ్లోవిన్ అంటారు. లివరు, మిల్క్, చీజ్ అండ్ లీఫీ వెజిటేబుల్స్లో కామన్ సోర్స్ అన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా పార్ట్ ఆఫ్ కో ఎంజైమ్స్ మెయింటైన్ హెల్తీ స్కిన్ అండ్ ఓరల్ న్యూకోసా. దీని లోపం వల్ల మనకి చైలోసిస్, ఫిజెస్ ఇన్ లిప్స్ అంటే పెదవుల పైన వ్యాధి వస్తుంది. విటమిన్ B5 ప్యాంటోథెనిక్, అది ఇంపార్టెంట్ అండి వీటి పేర్లు. విటమిన్ ఏ అంటే రెటినాల్, విటమిన్ B1 అంటే థైమిన్, విటమిన్ B2 అంటే రైబోఫ్లోవిన్, B5 అంటే ప్యాంటోథెనిక్ యాసిడ్, B3 to B7 నియాసిన్, ఫాలిక్ యాసిడ్, B9 to B6, B12 మీన్స్ సియానోకోబాలమిన్. ఈ విధంగా సోర్సెస్ చూసుకుంటాం, ఫంక్షన్స్, లోపాలు కూడా చూసుకోవాలి. నెక్స్ట్ విటమిన్స్, కామన్ సోర్స్, ఫంక్షన్స్ సేమ్. విటమిన్ సి అస్కార్బిక్ యాసిడ్ అంట, విటమిన్ డి క్యాలిఫెరాలు, విటమిన్ ఈ టోకోఫెరాలు, విటమిన్ కే ఫైలోవినోనిన్. సో కామన్ సోర్సెస్, ఫంక్షన్స్. నెక్స్ట్ వీటి లోపాలు ఏంటి, డెఫిషియన్సీ, సిమ్టమ్స్. రికెట్స్ వస్తుంది మనకి ఇక్కడ విటమిన్ డి వల్ల. ఓస్టోమలేషన్ అడల్ట్స్ అండి. నెక్స్ట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆర్బీజీస్, రిప్రొడక్టివ్ ఫెయిల్యూర్, రెడ్ బ్లడ్ కార్పస్కల్స్. విటమిన్ ఈ వల్ల, ఈ లోపం వల్ల. విటమిన్ కే లోపం వల్ల డిలేడ్ బ్లడ్ క్లాటింగ్, రక్తం గడ్డగట్టడం లేట్ అయిపోతుంది. నెక్స్ట్ విటమిన్స్ హెల్ప్స్ ఇన్ ప్రొటెక్టింగ్ అవర్ బాడీ అగెన్స్ట్ డిసీజెస్. అంతే కదండి, బాడీని డిసీజ్ నుంచి కాపాడే విటమిన్స్. దే ఆల్సో హెల్ప్ ఇన్ కీపింగ్ అవర్ ఐస్, బోన్స్, టీత్ అండ్ గమ్స్ హెల్దీ. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ విటమిన్స్, ఏ నెంబర్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ కెనాట్ టేక్ ప్లేస్. 2 types ఆఫ్ విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ ADEK అండ్ వాటర్ సాల్యుబుల్ B and C విటమిన్స్ ఉంటాయి. వాషింగ్ రైస్ మెనీ టైమ్స్ బిఫోర్ కుకింగ్ లీడ్స్ టు లాస్ ఆఫ్ విటమిన్ B. ఎక్కువసార్లు విటమిన్ B1 రైస్ని కడిగితే విటమిన్ B1 కోల్పోతాం. మినరల్స్, దేర్ ఆర్ present in our body mainly in the form of compound of calcium, phosphorus, sodium, potassium, chlorine, sulfur, iron, iodine, copper. Each one of these minerals are required only in small amounts of sustaining a proper growth of the body and for maintaining good health. హెల్త్కి కూడా మనకి అవసరమైన మినరల్స్. సోడియం అండ్ పొటాషియం, Na and K are the main cations of extracellular and intracellular fluids. సోడియం మనకి అబ్జార్ప్షన్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ ఎలక్ట్రోకెమికల్ ఇంపల్స్ కండక్షన్ ఇన్ నర్వస్ అండ్ మజిల్స్ లో హెల్ప్ చేస్తుంది. పొటాషియం వచ్చేసి మజిల్స్, టేక్ పార్ట్ మజిల్స్ అండ్ నర్వస్ యాక్టివిటీ, గ్లైకోజన్ అండ్ ప్రోటీన్ సింథసిస్. డెఫిషియన్సీ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం కాజెస్ క్రాంప్స్ అండ్ కాన్వల్షన్స్ రెస్పెక్టివ్లీ. ఈ విధంగా మనకి మెయిన్ సొల్యూషన్స్, సోర్సెస్ ఆర్ సాల్ట్, మిల్క్, వెజిటబుల్స్. సోడియం, పొటాషియం వచ్చేసి. క్లోరిన్ వచ్చేసి ఇట్ ఈస్ ద మెయిన్ anion ఆఫ్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్. ఇట్ హెల్ప్స్ ఇన్ సింథసిస్ ఆఫ్ HCl అండ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మెయిన్ సోర్స్ ఆర్ సాల్ట్, సీ ఫుడ్ అండ్ క్లోరినేటెడ్ వాటర్. మెగ్నీషియం వచ్చేసి ఎంజైమ్స్ యాక్టివేటర్, మేజర్ కాంపౌండ్ ఆఫ్ బోన్స్ అండ్ టీత్. డెఫిషియన్సీ ప్రొడ్యూసెస్ కన్వల్షన్స్ అండ్ హాల్యూసినేషన్స్ వస్తుందండి దీనివల్ల, ఈ మెగ్నీషియం లోపం వల్ల మనకి. నెక్స్ట్ సల్ఫర్ వచ్చేసి ఇట్ ఈస్ ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ మెనీ ప్రోటీన్స్, ఎంజైమ్స్ అండ్ కో ఎంజైమ్స్. ఇట్ ఈస్ ఎ కాంపోనెంట్ ఆఫ్ సమ్ హార్మోన్స్ దట్ ఈస్ ఇన్సులిన్ అండి, హార్మోన్స్ దట్ ఈస్ ఇన్సులిన్, సల్ఫర్. It is essential for healthy hair, skin and nails.
సల్ఫర్ అనేది ఎసెన్షియల్. మెయిన్ సోర్సెస్ ఆర్ మీట్, మిల్క్ ప్రొడక్ట్స్, ఎక్సెట్రా. కోబాల్ట్ వచ్చేసి కాంపోనెంట్ ఆఫ్ విటమిన్ B12. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ మిల్క్ అండ్ మీట్. ఇట్స్ డెఫిషియన్సీ కాజెస్ పెర్నిషియస్ అనీమియా. నెక్స్ట్ ఫ్లోరిన్ వచ్చేసి ఇట్ మెయింటైన్స్ ఎనామిల్ అండ్ చెక్స్ డెంటల్ డికే. ఇట్ ఫౌండ్ ఇన్ ఎక్సెస్ దెన్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు టీత్ అండ్ బోన్స్. ఫ్లోరోసిస్ వస్తుంది ఫ్లోరిన్ లోపం వల్ల. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ మిల్క్ అండ్ డ్రింకింగ్ వాటర్. కాల్షియం ఇట్ ఈస్ ద మేజర్ కాంపోనెంట్ ఆఫ్ బోన్స్ అండ్ టీత్ తెలిసింది. ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ బ్లడ్ క్లాటింగ్, మజిల్స్ కాంట్రాక్షన్ అండ్ ప్రాపర్ హార్ట్ ఫంక్షనింగ్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ మోర్ ఇన్ చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ లేడీస్. ఇట్ ఈస్ ప్రజెంట్ మిల్క్, గ్రీన్ వెజిటబుల్స్, గ్రామ్ ఫిష్. గ్రామ్ అంటే పప్పు దినుసులు, ఫిష్ వీటిల్లో ఉంటుంది. ఇట్స్ డెఫిషియన్సీ కాజెస్ రికెట్స్, ఆస్టోపోరోసిస్ అండ్ మజిల్ స్పాస్మ్. ఇట్స్ సిమ్టమ్స్ ఆర్ వీక్ బోన్స్, టూత్ డెకే ఎక్సెట్రా. కాల్షియం లోపం వల్ల బోన్స్ వీక్ అయిపోతాయి, దంతక్షయానికి గురవుతాం. అయోడిన్ వచ్చేసి ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ థైరాక్సిన్ హార్మోన్ ఫ్రమ్ థైరాయిడ్ గ్లాండ్. ఇట్స్ డెఫిషియన్సీ కాజెస్ గాయిటర్. అయోడిన్ లోపల గాయిటర్ అనే వ్యాధి వస్తుంది, విచ్ లీడ్స్ టు స్వెల్లింగ్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ ప్రజెంట్ ఇన్ ద నెక్. ఇట్స్ డెఫిషియన్సీ లీడ్స్ టు మెంటల్ డిజబిలిటీ ఇన్ చిల్డ్రన్. సో నెక్స్ట్ ఫాస్ఫరస్ వచ్చేసి ఇట్ ఈస్ అలాంగ్ విత్ కాల్షియం పీ ఆల్సో అకర్స్ ఇన్ బోన్స్ అండ్ టీత్. ఇట్ ఈస్ ఎ కాంపోనెంట్ ఆఫ్ న్యూక్లియిక్ యాసిడ్స్, ఫాస్ఫోలిపిడ్స్ అండ్ ATP. ఇట్స్ డెఫిషియన్సీ రిడ్యూస్ గ్రోత్లో తగ్గిపోతుంది. మెటబాలిజము అండ్ కాజెస్ రికెట్స్ ఇన్ చిల్డ్రన్. రికెట్స్ వ్యాధి వస్తుంది. ఐరన్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ కాంపోనెంట్ ఆఫ్ హిమోగ్లోబిన్. నీడ్స్ మోర్ ఇన్ గర్ల్స్ 35 milligrams యాజ్ కంపేర్డ్ టు బాయ్స్కి 25 milligrams సరిపోతుంది. యాజ్ గర్ల్స్ లోస్ మోర్ బ్లడ్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్ ఫ్లో. ఇట్స్ డెఫిషియన్సీ లీడ్స్ టు ఎనీమియా. మెయిన్ సోర్స్ ఆర్ గివెన్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ స్పినాచ్, తోటకూర, చెనోపోడియం, మెంతికూర అలాంటివి ఎక్సెట్రా. లీఫీ వెజిటబుల్స్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. గర్ల్స్కి ఎక్కువగా అవసరం అండి 35 grams, బాయ్స్కి 25 grams. రఫేజెస్ వచ్చేసి పీచు పదార్థం. ఇట్స్ మెయిన్లీ సప్లైడ్ బై ద ఫుడ్స్ derived from plants containing enough cellulose. Raffages does not provide nutrients to our body. However, it is essential aid in the regular movement of the bowels. The dietary fibers are also called raffages. Main source of raffages are vegetables, fruits and whole grains. It also helps in throwing out some wastes from body as urine and sweat రూపంలో raffages అనేవి వేస్టెస్ని పంపిస్తూ ఉంటాయి యూరిన్ ద్వారా. వాటర్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ రియాక్షన్స్ అక్కర్ ఇన్ ద సెల్స్ ఇన్ విచ్ ఎనర్జీ ఈస్ ప్రొడ్యూస్డ్ ఆర్ యూటిలైజ్డ్. హ్యూమన్ బాడీ కంటైన్స్ అబౌట్ 60 to 80% వాటర్. వాటర్ రెగ్యులేట్స్ బాడీ టెంపరేచర్ బై స్వెట్టింగ్ అండ్ ఎవాపరేషన్. Water plays a prominent role in carrying out various biochemical processes in our body like digestion, transportations and excretions. సో బ్యాలెన్స్డ్ డైట్ ఏ విధంగా ఉంటుంది, మెయింటైన్ ఆఫ్ ఫుడ్ క్వాలిటీ ఇవన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫుడ్ క్లీన్లీనెస్ ఉండాలి. ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్ వచ్చేసి ఫుడ్ ప్రిజర్వేషన్ ఇంక్లూడ్స్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాక్టీసెస్ విచ్ ప్రివెంట్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. Substances are chemicals that are added to food to improve the safety, freshness, taste, texture or appearance of food are known as food preservatives. ఇవన్నీ కాపాడుతుంది ఫుడ్ ప్రిజర్వేటివ్స్. ఇట్ ఇంక్లూడ్స్ కెమికల్స్ లైక్ సోడియం బెంజోయిట్, పొటాషియం బెంజోయిట్, బెంజీను, సాల్ట్, షుగరు, వెనిగరు, ఆయిల్ ఇవన్నీ యూజ్ చేస్తుంటారండి ఫుడ్ ప్రిజర్వేటివ్స్ కింద. There are two methods of food storage, dry storage and cold storage. The non-perishable foods, sugar, flour, cereals and food grains are stored through the process of dry storage. The perishable foods are stored in cold storage. On a commercial scale, fruits, vegetables and other perishable foods are stored in large cold storage or deep freezers. Cleanliness and proper handling of foods, utensils and dishes are primary importance. The cleanliness of utensils and crockery should be done with the hot water using ash or a good quality detergent immediately after they have been used. For drinking, washing of dishes and cooking food, clean and safe water should be used.
Many practices such as peeling, cutting, washing and cooking of vegetables, fruits and cereals often destroy certain vitamins and minerals present in them. So pasteurizing is the method to storage of milk. స్టోరేజ్ ఆఫ్ మిల్క్కి పాశ్చరైజేషన్ అనే ఒక మెథడ్ ఉంది. రిమూవల్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఈజ్ కాల్డ్ డీహైడ్రేషన్ అంటారండి. ఫ్రూట్స్ నుంచి వెజిటబుల్స్ నుంచి వాటర్ని రిమూవ్ చేస్తే ఆ ప్రాసెస్ని డీహైడ్రేషన్ అంటారు. ఫుడ్ మెటీరియల్స్ అండ్ కెన్ బి స్టోర్డ్ ఫర్ లాంగర్ డ్యూరేషన్ బై యాడింగ్ ఎక్స్ట్రా షుగర్ ఆర్ సాల్ట్. దిస్ ఈజ్ డన్ బికాజ్ ఎక్స్ట్రా షుగర్ ఆర్ సాల్ట్ ప్లాస్మలైజ్ ద మైక్రోబియల్ సెల్స్ లీడింగ్ టు దేర్ డెత్. సో ఈ విధంగా మనం ఫుడ్ ప్రిజర్వ్ చేసుకుంటాం. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ పార్ట్ కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.